గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద ఉధృతి పెరగడంతో 35,258 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 72.32 మీటర్లకు చేరుకుంది. తాలిపేరు ప్రాజెక్టు గేట్లను స్కాడా సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేస్తున్నామంటున్న డిఈ తిరుపతిరావుతో మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ తాలిపేరుకు వరద పోటెత్తుంది. మనతో పాటు ఆ తాలిపేరు అధికారులు డిఈ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే 14 గేట్లు ఎత్తారు, అదేవిధంగా 6 గేట్లు కూడా 2 అడుగుల మేర ఎత్తారు. వరద తీవ్రత ఎలా ఉంది, ఇంకెంత పెరగబోతుంది, రానున్న 24 గంటల్లో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని అయితే మనం పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది ఇప్పటివరకు, ఎంత శాతం, ఎన్ని క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేశారు, ఎలా ఉంది ప్రాజెక్టు పరిస్థితి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్లా మండలంలో ఉన్నటువంటి మన తాలిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు 1978 సంవత్సరంలో స్టార్ట్ చేసి దీన్ని 86లో కంప్లీట్ చేయడం జరిగింది. 1986 నుండి మనం 24,700 ఎకరాలకు చర్లా, దుమ్ముగూడెం మండలాల్లో మన ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తాలిపేరు ప్రాజెక్టుకు ఈ వర్షాకాలంలో వరదపోటు అనేది గత 3 రోజుల క్రితం తగలడం జరిగింది. అయితే నిన్న 55,000 క్యూసెక్లో ఉన్న వరద సాయంత్రం వరకు 25,000 క్యూసెక్లకు, తర్వాత ఇవాళ పొద్దున మార్నింగు 4 గంటల నుండి మళ్ళీ రెండోసారి కూడా వరదపోటు రావడం జరిగింది. ఈ వరద క్రమక్రమంగా పెరుగుతున్నది. ఉదయమే మనం 14 గేట్లను ప్రీప్లో పెట్టుకొని ఒక 6 గేట్లను 2 అడుగుల మేర లేపడం జరిగింది. అయితే అది కూడా అప్పుడు మన డిశ్చార్జి 84,000 నుండి 66,000కు పడిపోవడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ వరద అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ వరద ఉధృతి పెరగడం వల్ల మా పై అధికారుల ఆదేశానుసారం సిఈ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎస్సీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ ఈ గారు మన రాంప్రసాద్ గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు 25 గేట్లను కూడా ఫ్రీ ఫ్లో పెట్టుకొని మన తాలిపేరు ప్రాజెక్టుకు ఉన్నటువంటి 25 గేట్లను కూడా మొత్తం లిఫ్ట్ చేసి 74 మీటర్ల లెవెల్ వరకు లిఫ్ట్ చేసి ఎంత వరద వచ్చినా కూడా దాని ద్వారా మనం గోదావరికి వదలడానికి సిద్ధంగా చేసుకున్నాం. ప్రస్తుతం దీంట్లో 135,000 క్యూసెక్కుల వరద నీటిని మనం వచ్చినట్టే గోదావరికి వదలడం జరుగుతున్నది. ఇంకా మనకు 2 లక్షలు వచ్చినా దీని మ్యాక్సిమం డిశ్చార్జి 2,40,000 క్యూసెక్కులు. 2,40,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ వచ్చినా కూడా మనం ఇప్పుడు లిఫ్ట్ చేసుకున్న గేట్ల ద్వారా దానికి అదే వచ్చినట్టు గోదావరిలోకి వెళ్ళుద్ది. సార్, అదేవిధంగా ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ అమర్చారు కదా, వాటి పనితీరు ఎలా ఉండబోతుంది? అయితే మనకు నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ఫేజ్ 2లో తాలిపేరు ప్రాజెక్టు, తర్వాత మన తెలంగాణలో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు, సాతనాల ప్రాజెక్టు, అలాగే కొమరంభీం ప్రాజెక్టులు అనేటివి ఇవి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ఫేజ్ 2లో మనకు శాంక్షన్ కావడం జరిగింది. గత సంవత్సరం అంటే మన ఈ ఏప్రిల్ నుండి ఈ వర్క్స్ను స్టార్ట్ చేసి మనం ఇప్పుడు అన్నీ కూడా ఫిజికల్గా ఇన్స్టాలేషన్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. సాఫ్ట్వేర్లు కూడా మొత్తము అప్లోడ్ చేసుకున్నాము, ట్రయల్ రన్ కూడా కొంత చేసుకున్నాము. దాని ద్వారా కూడా గేట్లను లిఫ్ట్ చేసి అవి పనితీరును కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా కొన్ని డిశ్చార్జ్కు సంబంధించిన కొంత సాఫ్ట్వేర్ను వాళ్ళు ఫార్ములాస్ ఇవన్నీ కూడా పూర్తిగా దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని దీనికి సెంట్రల్ దానికి ఈ సర్వర్ ద్వారా అనుసంధానం చేసి సెంట్రల్ మానిటరింగ్ సిస్టంలో దీన్ని చూసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ స్కాడా సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేసే విధంగా ఇంకా కొంచెం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అది చేసే విధంగా పనిచేస్తాం. ప్రస్తుతానికి మాత్రం గేట్లను మాన్యువల్గా మరియు స్కాడా సిస్టంలో 2 విధాలు కూడా టెస్ట్ చేసి
ఇందాక లిఫ్ట్ చేయడం జరిగింది. అది తాలిపేరు ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద నేపథ్యంలో మొత్తంగా కూడా అధికారులు దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కూడా మొత్తం దగ్గరే ఉండి పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే 2 లక్షల క్యూసెక్ల నీటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టుకు అధునాతన పనులు అయితే పూర్తయినాయి. మొత్తంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం చూస్తున్నాం. ప్రతిదీ కూడా దగ్గరే ఉండి పరిశీలిస్తున్నాం. ఇప్పటికే స్కాడా సిస్టమ్ ద్వారా సిడబ్ల్యూసీకి అనుసంధానం చేస్తాం. మరోవైపు ప్రస్తుతానికైతే మాన్యువల్గా చేస్తున్నాం. అదేవిధంగా స్కాడా సిస్టమ్ ద్వారా కూడా ఆటోమేటిక్ ద్వారా కూడా వినియోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తాలిపేరు అధికారులు చెప్తున్నారు. ఇది తాలిపేరు దగ్గర ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NSTV తాలిపేరు ప్రాజెక్టు.